తెలంగాణలో ఆ రెండు పార్టీలు ఊపు మీద ఉన్నాయి. ఏపీలో మాత్రం వాటి ఊసే లేదు. కూటమిలో భాగమైన కమలం ఒంటరిగా సీటు గెలవడం కష్టం. గతంలో జోరు మీదున్న కాంగ్రెస్ విభజన తర్వాత పత్తా లేకుండా పోయింది. దీంతో బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఏపీలో తమ రాజకీయ ఉనికిని పెంచుకోవడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. సభ్యత్వ నమోదు సెంట్రల్ సాయాలపై కమలం సాఫ్ట్గా వెళుతుంటే కాంగ్రెస్ మాత్రం గత పథకాలను గుర్తు చేసుకుంటూ పునరుద్ధరణకు ప్రయత్నిస్తోంది. ఏపీలో ఉనికి కోసం రెండు జాతీయ పార్టీల వ్యూహాలు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా బీజేపీ కాంగ్రెస్ అడుగులు. సభ్యత్వ నమోదు, ప్రజా సమస్యలపై బీజేపీ దృష్టి. ముఖ్య నేతలు మౌనంతో కాంగ్రెస్ క్యాడర్ చిన్నాభిన్నం. గత పథకాలను గుర్తు చేస్తూ పునరుద్ధరణకు కాంగ్రెస్ ప్రయత్నం. తెలంగాణలో ఫామ్లో ఉన్న కాంగ్రెస్ బీజేపీ. ఏపీలో పార్టీ పురోగతి కోసం బీజేపీ పునర్వైభవం కోసం కాంగ్రెస్ చెమటోడుస్తున్నాయి. వాస్తవానికి తెలంగాణలో జాతీయ పార్టీలు మంచి ఊపు మీద ఉన్నాయి. కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకోగా బీజేపీ గతంలో కన్నా ఎక్కువ స్థానాలు గెలిచి దూకుడుగా వ్యవహరిస్తుంది. కానీ ఏపీలో ఆ రెండు పార్టీల పరిస్థితి అంతగా బాగోలేదు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినప్పటికీ బీజేపీకి సొంత బలం లేదు. అటు ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ముఖ్య నేతలు మౌనంతో క్యాడర్ చిన్నాభిన్నమైంది. ప్రస్తుతం ఆ రెండు పార్టీలు ఆంధ్రప్రదేశ్లో ఉనికి పెంచుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నాయి. ఏపీలో బీజేపీని బలోపేతం చేసేందుకు స్థానిక నాయకత్వం తీవ్రంగా కృషి చేస్తుంది. పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. 25 లక్షల మందికి సభ్యత్వాలు ఇవ్వాలన్న లక్ష్యంతో పనిచేస్తుంది. బీజేపీ ఎంపీ చీఫ్ పురంధేశ్వరి వర్క్ షాపులు నిర్వహిస్తున్నారు. 45 రోజులుగా సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా కొనసాగుతుంది. నవంబర్ 15 వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగనుంది. ఇక ఏపీకి కేంద్రం అన్ని రకాలుగా అండగా ఉంటుందని, ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తుందన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని బీజేపీ హైకమాండ్ స్థానిక నాయకత్వానికి సూచించింది. దీంతో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేసిన ప్రాజెక్టులు, నిధుల విషయాలను ప్రతి మీటింగులను ప్రస్తావిస్తున్నారు కమలనాథులు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోగా ఏపీలో పుంజుకోవాలని భావిస్తుంది బీజేపీ. మరోవైపు కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఏపీలో పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని యత్నిస్తుంది. ఏపీలో బలమైన నేతలు ఉన్నప్పటికీ వాళ్ళంతా యాక్టివ్ మోడ్లో లేరు. ఇక దీంతో భారమంతా పీసీసీ చీఫ్ షర్మిలపైన పడింది. పార్టీని జిల్లా, మండల స్థాయిలో బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు షర్మిల. ఇక కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటు సమావేశాలు, సదస్సులు నిర్వహిస్తూ ప్రజల్లోనే ఉంటున్నారు. కూటమి ప్రభుత్వ విధానాలపై మండిపడుతున్నారు షర్మిల. ప్రభుత్వ నిర్ణయాలపై బాహాటంగా విమర్శలు చేస్తున్నారు. సామాన్యులపై భారం పడే ఏ నిర్ణయాన్ని సహించబోమంటున్నారు షర్మిల. ఇక ప్రజా సమస్యలపై పోరాడుతూనే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం తీసుకొచ్చిన పథకాలను గుర్తు చేస్తున్నారు షర్మిల. పార్టీలో చేరికలపైన ఫోకస్ చేస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోగా రెండు జాతీయ పార్టీలు ఎంత మేరకు పుంజుకుంటాయనేది చూడాలి మరి.